పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని మాజీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు గిరిజన విద్యార్థులు పచ్చకామర్లతో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థులకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి ఒక్కో కుటుంబానికి చెరో 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించడంతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రతి గురుకులం ఏకలవ్య పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకులాల్లో ఏకలవ్య స్కూల్స్ విద్యార్థులు ఆరోగ్య సంరక్షణ అనేది ప్రభుత్వానికి ప్రథమ బాధ్యత. ఆయా స్కూల్స్లో పరిస్థితులను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సీజన్ మారిన ప్రతిసారి అక్కడ చాలా అనారోగ్య లక్షణాలు కనబడడం, అవి సకాలంలో గుర్తించలేనప్పుడు చాలా తీవ్ర రూపం దాల్చడం అనేది జరుగుతూ వస్తుంది. ఈ మధ్యన మన కురుపాం గురుకుల బాలికల పాఠశాలలో ఒకేసారి 120 మంది పచ్చకామెరల్లో బాధిన పడ్డారని, అదేవిధంగా అందులో ఇద్దరు పిల్లలు మరణించారన్న వార్త చాలా కలిసివేసింది. దీని గురించి ఇప్పుడు ప్రస్తుతం అటు ప్రభుత్వం ఫోకస్ చేసింది, ఇటు ప్రతిపక్షాలు ఫోకస్ చేశాయి. అదేవిధంగా ప్రభుత్వం తరపున మంత్రులు కేజీహెచ్లో, అదేవిధంగా పార్వతీపురంలో మిగతా చోట్ల వాళ్ళని పరామర్శించడం జరిగింది. అయితే ఈరోజు ఈ సమస్య అనేది నేను ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు రాష్ట్రం అంతా పర్యటించినప్పుడు అక్కడక్కడ కొన్ని సమస్యలు గుర్తించినప్పుడు కొన్ని చోట్ల అన్ని ఉండి కూడా ఉదాహరణకి రక్షిత మంచినీరు ఉండి కూడా సరైన మెయింటెనెన్స్ లేక మూలపడడం, అలాంటి సమస్యలు గుర్తించడం జరిగింది. కొన్ని చోట్ల పరిశుభ్రమైన వాతావరణం లేకపోవడం కానీ వాటిని పెద్దల దృష్టి తీసుకొచ్చినప్పుడు వెంటనే సరైన చర్యలు తీసుకున్నారు. అలాంటి పరిస్థితి ఉత్పన్నం అవ్వకుండా ఉండాలి అంటే అన్నిటి మీద దీన్ని ఒక హెచ్చరిక భావించాలి. ప్రతి స్కూల్లో సరైన వసతులు కల్పించాలి. ఆ వసతులు సరిగా మెయింటైన్ అవుతున్నాయో లేదో చూడాలి. అదేవిధంగా ఆ సంఖ్యకి తగినట్టు పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పేలా దోమల బారి నుండి దోమతెలను ఇచ్చి రక్షించడం, అదేవిధంగా వెంటనే ఏమైనా అనారోగ్య కారణాలు కనబడితే చూసేలాగా అక్కడ ఒక ఏఎన్ఎం కానీ ఆరోగ్య కార్యకర్తను కానీ నియమించడం అనేది చాలా ప్రాథమిక అవసరం. డాక్టర్స్తో కూడా రెగ్యులర్గా చెకప్స్ చేయించాలి. ఎందుకంటే మన ప్రాంతంలో, మన మన్య ప్రాంతమే కాకుండా అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో కూడా ఎనీమియా కేసులు ఎక్కువ ఉంటున్నాయి. అంతవరకు తెచ్చుకోకుండా ఎప్పటికప్పుడు సరైన చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి ఉత్పన్నం అవ్వదు. ప్రభుత్వం దీన్ని ఒక హెచ్చరికగా భావించాలి.